హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో నేటి రాత్రిలో మనకి ఏంటంటే ఈ కోవిడ్-19 నిజంగా మనం చూసుకున్నట్లయితే కోవిడ్-19 వల్ల దేశంలో మనలో కూడా చాలా మందిలో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. మరి దీనివల్ల బాగుపడ్డది ఎవరు అంటే ఫార్మా కంపెనీలు, హాస్పిటళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళే బాగుపడ్డారు. మరి ఇప్పుడు మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో మళ్ళా కోవిడ్ వాతావరణం కనిపిస్తుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా ముంబైలో ఇంకా బెంగళూరులో ఇక్కడ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మరి దానికి మనం ఏం చేయాలి? మనం కూడా మన జాగ్రత్తలో ఉండాలి కదా. నిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏదో వాళ్ళు ఏదో సంపాదించుకున్నారు అది అని కాదు. హైటెక్ సిటీలో యశోద హాస్పిటల్ పోయి ఉంటుంది చిన్న ఇష్యూ వల్ల. పోతే నేను నిజంగా అసలు షాక్ అయినా. అది కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు చూసినా మరి పెద్దనే అనిపిస్తుంది అది అని. పోతే లోపలికి పోయి చూస్తే అసలు అది మాలా లేక హాస్పిటల్ అనేది అర్థం కాలేదు, అంత పెద్దగా ఉన్నది. సరే వాళ్ళు అది ఎట్లయినా కట్టుకొని వాళ్ళు ఎట్లయినా సంపాదించుకొని అదంతా ఈ పార్ట్. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, కోవిడ్ తర్వాత బాగుపడ్డది ఎవరు ఉన్నారంటే ఈ హాస్పిటల్, ఫార్మా కంపెనీలే. ఇప్పటికి కూడా మీరు గూగుల్లో కొట్టుకోండి, రిచెస్ట్ పర్సన్స్ ఇన్ తెలంగాణ అని కొడితే అలా సగానికి సగం మంది ఫార్మాకి సంబంధించిన వాళ్ళు, ఈ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళే వస్తారు. వీళ్ళంతా ఎట్లా సంపాదిస్తున్నారంటే మన వీక్నెస్ ఏదైతే ఉందో దాన్నే వాళ్ళు మంచిగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇది ఒకటి జనాలు అర్థం చేసుకోవాలి. నిజంగా నాకు ఇప్పటికి కూడా అసలు దాని గురించి ఇట్లా థాట్ వస్తా అంటే నేను నిజంగా హాస్పిటల్కి పోయినా లేదా ఒక మాల్కి పోయినా, నిజంగా ఎక్స్లేటర్స్ కూడా అవన్నీ మాల్లో ఎట్లయితే ఉంటుందో అట్లనే ఉండే. మళ్ళీ ఆడ చూస్తే కాఫీ షాప్స్, ఫుడ్కి సంబంధించి అవన్నీ ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి మంచిగా చేసుకున్నారు. ఇట్లా చెప్తున్నా చూడండి ఇట్లా ఉంటుంది. నిజంగా ఈ వైద్యం, ఫార్మా, హాస్పిటల్స్ అనేది ఈ కాలంలో ఉన్న వాళ్ళకు మంచిగా బిజినెస్ అయింది. కొంతమంది ఉంటారు లేని మంచిగా ఫ్రీ సర్వీస్ చేసేవాళ్ళు, కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, భయం వద్దు, ముందు జాగ్రత్త పాటిస్తే మంచిది. దేశంలో నమోదవుతున్న కోవిడ్-19 కేసులు భయపడాల్సిన అవసరం లేదు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. చిన్న చిన్న ఊపిరి వర్తనాలు సహజం, భయం వద్దు డాక్టర్లు. దేశవాసుల్లో రోగ నిరోధక శక్తి బాగా పెరిగింది. డాక్టర్లు. రాకపోకలపై ఆంక్షలు లేవు. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి. ముంబై ప్రశాంతం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కోవిడ్ భయం లేదు. దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో పెరిగిన కోవిడ్ ఔషధ కంపెనీల షేర్ల ధరలు. సింగపూర్లో వేగంగా విస్తరిస్తున్న మరణాలు లేవు. నిజంగా ఒకటి కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి చెప్పుకోవాలంటే కూడా మనలో ఏంటంటే ఒక రకమైన డాక్టర్ అనేది వచ్చేసిండ్రు చాలా మందిలో కూడా. ఏంటంటే సెల్ఫ్గా కేర్ చేసుకోవడం, సెల్ఫ్గా మెడికేషన్ చేసుకోవడం అవన్నీ కూడా ఎక్కువ అయిపోయినాయి ఈ యూట్యూబ్ల వల్ల, ఈ సోషల్ మీడియాల వల్ల అందరికీ కూడా. సో అదే ఏం చెప్తున్నారంటే ఎవరు కూడా భయపడకండి. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా, సిమ్టమ్స్ ఆల్రెడీ చాలా మందికి కూడా తెలుసు, దగ్గు, జలుబు, సో ఇవన్నీ వచ్చినా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇన్ కేస్ మీరు ఎక్కడికైనా హెవీ క్రౌడ్లో ఉన్న ప్లేసెస్లో వెళ్తే మాస్క్ పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు వచ్చినా రాకున్నా వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ కావద్దు కదా. సో ఆ జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కోవిడ్-19లో ప్రతి ఒక్కరు అసలు ఎవరు లేరు అనేటోళ్ళు ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో ఆ జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడ కూడా కోవిడ్కి సంబంధించి మరణాలు అట్లాంటివి కూడా ఎక్కువ ఏం లేవు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్లనే ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పి కూడా అంటున్నారు. కొంతమందికి ఏంటంటే మీరు తినే ఫుడ్ కానివ్వండి, మీరుండే డైట్, మీరుండే వే ఆఫ్ లైఫ్, దానివల్ల కూడా అది ఎఫెక్టివ్ అవుతుంది. మీరు ప్రాపర్గా లేనప్పుడు, మీ హెల్త్ మీ హ్యాండ్స్లో లేనప్పుడు జరిగేది అదే. నిజంగా మనం మంచిగా ఉండాలంటే హెల్త్ మన హ్యాండ్స్లోనే ఉంటుంది. మనం తినే దాని ప్రకారంగా ఉంటుంది. మనం ఇష్టం ఉన్నట్టుగా ఇంతసేపు బయట స్పైసీ ఫుడ్, మసాలాలు, మసాలాలు తింటే మనకు అట్లా ఇండియన్ స్పైసెస్ అవి అనుకున్నారు అనుకోండి, మీరు ఆడనే పప్పుల కాలు వేస్తారు. తినండి, తినద్దని అంటలేను. ఎంత తినాలి, ఏం తినాలి, ఏంది అనేది ఫస్ట్ మీరు చూసుకోండి. ఏం కాదు కదా, మన భారతదేశంలో ఉన్న స్పైసెస్ మనకు చాలా మంచి అది అని అనుకుంటే పప్పుల కాలు వేస్తారు మీరు ఆడనే. దాంట్లో ఏది బెస్టో, ఏది కరెక్టో, ఏది కరెక్ట్ కాదో అది తెలుసుకోండి. అదే అంటున్నా, ఏంటంటే ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా సెల్ఫ్గా డాక్టర్లు అయిపోయాను అందరూ. అది చాలా ఎఫెక్టివ్ అవుతుంది. డాక్టర్లు కూడా అదే ఫీల్ అయిపోతున్నారు. అదే మేము ఏం చెప్పలేకపోతున్నాం, మేము ఏదైనా చెప్తే కూడా మేము అట్లా వేయాలి కదా, ఇట్లా వేయాలి కదా అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో, ఎంతవరకు కరెక్టా అని కూడా వాళ్ళు అడుగుతలేరు. ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళే డాక్టర్లు అయిపోయానని చెప్పి కూడా చెప్తున్నారు. అందుకే మీకు ఇన్ కేస్ ఏదైనా మీకు తేడా కుట్టినా మీ బాడీలో మీరు కన్సల్ట్ కాండి. మీ సొంత కేర్లో, మీ సొంత హెల్త్ కేర్లో ఏం అవసరం లేదు. మీకు తెలిస్తే మంచిదే, కాదని అనట్లేదు. కానీ ఇన్ కేస్ మీకు ఏమైనా సివియర్ అనిపించినా కూడా జర మీ సెల్ఫ్గా కాకుండా డాక్టర్స్ని సజెస్ట్ అయితే బెస్ట్. ఇంకొంతమంది డాక్టర్లు ఎట్లుంటారంటే అరే ఇక దొరికిండు కదా బిడ్డ అని చెప్పి మంచిగా లాగుదామని చెప్పి చూస్తారు. జర
కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కూడా. సో COVID-19 నుంచి వెళ్ళి కూడా పెద్ద భయం పడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పడం జరుగుతోంది. ఇది COVID-19కి సంబంధించిన నేటి దాతిలో ఎక్స్క్లూసివ్.